మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న జరిగిన మేము సిద్ధం కార్యక్రమం టిప్పు సుల్తాన్ రోడ్లో మదనపల్లిలో జరగడం జరిగింది. ఇది చాలా సక్సెస్ అయింది. దీన్ని అందరినీ సక్సెస్ చేసి విజయవంతం చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ సభకు ఎక్కువగా కష్టపడి మనకందరికీ చేసిన నియోజకవర్గం నుండి గ్రామ స్థాయి నుండి వచ్చిన వార్డు మెంబర్లకు, ఎంపీటీసీ మెంబర్లకు, జెడ్పీటీసీ మెంబర్లకు, దాని తర్వాత కౌన్సిలర్లకు, దాని తర్వాత మన వచ్చి మున్సిపల్ వైస్ చైర్మన్లకు, మన చైర్మన్ మేడంకి, తర్వాత వచ్చి మన షమీమ సార్కు, మన తిప్పాడి సార్కు, మళ్ళా మన నరేష్ అన్నకు, ఎక్కువగా కష్టపడిన మన అకులప్ప గారికి, తర్వాత ఫీల్డ్ మీద అంతా క్లీనింగ్ ఆపరేషన్ అంతా చేసిన మన హర్ష గారికి, అందరికీ నాకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ సభ ఎంత విజయమైందంటే ఇవత్ యావత్ రాష్ట్రము దీన్ని చూసి అవాక్ అయిపోయింది. ఆ రకంగా ఇది సక్సెస్ అయింది. ఎక్కడా లేని విధంగా జన ప్రభంజనం దీంట్లో వచ్చింది. వాడల నుండి ఊరి నుండి ప్రజలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి, ఆయన ఒక్కసారి చూసేదానికి తరలి వచ్చినారు. వాలంటీర్గా వాళ్ళందరికీ వాళ్ళు తరలి వచ్చినారు. ప్రజలందరూ దీన్ని బట్టి ఒకటి తెలుస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది. ఆయన చేసిండే అన్ని స్కీమ్స్ ఎంత బాగా ప్రజల్లోకి పోయినాయి, దానివల్ల ఎన్ని కాపురాలు బాగుపడినాయి, ఎన్ని జీవితాల్లో వెలుగు వచ్చింది, ఇవన్నీ క్లియర్గా ప్రజలకు తెలుస్తుంది. దానికోసమే వాళ్ళు ఆయన ఇది తీసుకోవాలా, ఆయన ఒకసారి చూడాలా అనే టైప్లో అందరూ తరలి వచ్చినారు. నాకు కేవలం దీన్ని బట్టి ఒకటి ఏమర్థమవుతుందంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి మాదిరి. నిజంగానే ఆయన చూసేదానికి ఏ రకంగా ప్రజలు వచ్చినారంటే, నేను పక్కనే ఉన్నాను కాబట్టి చూశాను, అవాక్ అయిపోయినాను. దాని తర్వాత మీటింగ్లో కూడా జనాలు ఆయన రెస్పాన్స్ ఎస్పెషల్లీ ఆకట్టుకునింది ఏమంటే, ఆయన పశుపతి విషయం చెప్పేసి ప్రజలకందరికీ చాలా మంచి మెసేజ్ పంపించినారు. 2014లో ఉండే ఆయన మేనిఫెస్టో తీసుకుని వచ్చేసి క్లియర్గా ప్రజలకు 2014 మేనిఫెస్టో ఆయన ఇచ్చినాడు. ఏమి చేసినాడు ప్రజలకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇది చెప్పడం మెయిన్ విషయం ఏమంటే, ఇంకా అతి దగ్గరలోనే ఇంకా ఒక వారం 10 రోజుల్లోనే ఇంకో 2024 మేనిఫెస్టో తీసుకొని రాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద ఎంత మనం నమ్మకం పెట్టచ్చు, దీని మీద ఎంత మనం దీన్ని నమ్మచ్చు అనే దానికి క్లారిటీ ఇచ్చినారు. 2014లో చేయలేని పని 2024 ఏం చేయగలడు. ఆ తెలుగులో ఒక సామెత ఉంది, తొలేటికి తోలు తెగలేదు, మల్లేటికి మాన్ తెగుతుందా అంటారు. ఫస్ట్ ఒక ఏటికే తోలే తగలేదంట, మల్లేటికి మాన్ దిగిపోతుందా అని. ఆ విధంగా ఇప్పుడు 2014లో ఏమీ చేయలేను, 2024లో ఏం చేస్తారనేది క్లియర్ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని బట్టి ప్రజలందరూ దాన్ని బాగా గమనించారు. ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా దీన్ని బట్టి చూస్తామంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఉంటుంది. ఒక తేనెటీగను కదిలిస్తే ఎట్లా అటాక్ చేస్తారు, ఆ రకంగా ప్రజలు పోలింగ్ బూత్ల మీద వచ్చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డిని చూసి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డి గారికి ఖచ్చితంగా గెలిపిస్తారు. ప్లస్ 7 నియోజకవర్గాలు కూడా మా రాజపేట కాలేజీలో ఖచ్చితంగా విజయకేతనం ఎగరేస్తాము. ఖచ్చితంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్లో వస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను. కాబట్టి ఈ సభను విజయవంతం చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మండు టెండలో మన సీఎం గారికి మద్దతుగా ఒక ప్రజా ప్రవాహం లాగా వచ్చిన కార్యకర్తలకు, ఆ ప్రోగ్రాం విజయవంతం చేసిన ఆర్గనైజ్ చేసిన నాయకులకు, డాక్టర్ తిప్పారెడ్డి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నిన్న మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు 2014-2024 నాటికి అనేక మంది కొత్త ఓటర్లు రావడం జరిగింది. ఈ కొత్త ఓటర్లందరికీ కూడా ఆనాడు ఆయన ఇచ్చిన హామీలు, ఆ హామీలు ఏ విధంగా చేయకుండా అబద్ధాలు చెప్పడము అనే విషయాన్ని అందరి దృష్టికి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఈ మీటింగ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలియజేసిందే విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నిన్న జరిగిన మేమంతా సిద్ధం సభను కని విని ఎరుగని రీతిలో విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ప్రజలందరికీ, 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. నా భూతో నా భవిష్యత్తు అన్నట్లు ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో కూడా ఇప్పుడు కూడా నేషనల్ ఛానల్స్లో కూడా వైరల్ అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున రోడ్ షో సక్సెస్ అవ్వడం నిజంగా మేమందరము చాలా సంతోషపడుతున్నాం. సీఎం యొక్క ప్రజాదరణ, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయనకున్నటువంటి జనాకర్షణ చూసి తెలుగుదేశం కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ అసలు కళ్ళు తేలవేస్తున్నాయి, భయభ్రాంతులకు గురైపోతున్నారు.
నిన్న జరిగిన సభ ఏమిటి, ప్రజల ఇదేం చీమల పుట్టల్లాగా వచ్చేస్తారు, ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ విధంగా అన్నట్లుగా జరిగింది సభ. ఈ సభలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం, తెలుగుదేశం కుట్రలు కూడా వివరించడం, మొట్టమొదట సభ ప్రారంభం నుంచి చిట్ట చివరి వరకు కూడా ప్రజలందరూ ఓపికగా విని తమ ఆమోదాన్ని మేమంతా సిద్ధమని చెప్పి వాళ్ళు కూడా తెలియజేయడం దానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం ఉందని దీన్ని బట్టి తెలియజేసుకుంటున్నాం. నియోజకవర్గ కార్యకర్తలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ప్రతి ఒక్కరూ ఈ మన జగనన్న సభను విజయవంతం చేయడానికి తమ వంతుగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు స్వచ్ఛందంగా మా జగనన్న చూడాలి, మా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా ఒక్కసారన్నా ఆయన చూస్తే బాగుంటుందనే ఆలోచనతో నిన్న వచ్చిన సభకు వచ్చినదే పెద్ద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ సభ జరిగినా జగనన్న సభకి అత్యుత్సాహంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త వచ్చు, సంక్షేమ తీసుకొని ప్రతి ఒక్కరూ ఈరోజు జగనన్న ఎక్కడొస్తున్న ఒక జన ప్రవాహంలాగా ప్రోగ్రాం రావడం జరుగుతుంది. ఇదే మన జగనన్న ప్రభుత్వం నెక్స్ట్ రాబోయడానికి కూడా ఒక పెద్ద విజయ సంకేతం అని కూడా మనము ఈరోజు చూడవచ్చు. ఎందుకంటే లాస్ట్ మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సభ చేశారు. ఆ సభలో ఎన్నో లాస్ట్ ముందు ఇచ్చిన మేనిఫెస్టో రిలీజ్ చేశాడు అబద్ధాల్లో దీంతో, కానీ ఏవో ఒకటే నెరవేర్చదు. అదే పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది, వస్తారు మేనిఫెస్టోలో ఏదో చెప్తారు వెళ్ళిపోతారు. కానీ మా జగనన్న అలా కాదు. ఈరోజు ఇచ్చిన వాటిని సంక్షేమ తూచా తప్పకుండా ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మా జగనన్న విజయానికి సంకేతాలను కూడా మేమందరం చెప్పుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ జరిగిన మదనపల్లి సభనే పెద్ద ఎగ్జాంపుల్. రాబోయే కాలంలో మన జగనన్న ప్రభుత్వం సీఎంగా నిలబడిన తర్వాత మా ఎంపీ మిథునన్న నిసారాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాబోయే కాలంలో అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అత్యంత ప్రఖ్యాతిగా రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా జగనన్న పోరాటాన్ని కోరుకుంటూ, ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సైనికులుగా పోరాడి మన జగనన్న ప్రభుత్వాన్ని అత్యంత మెజార్టీ గెలిపించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జగనన్నే సీఎం అవుతాడు అనే దానికి నిదర్శనం నిన్న జరిగిన మదనపల్లి మేము సిద్ధం సభ. తండోపతండాలుగా ప్రజలు మండుటెండలో లెక్క చేయకుండా మరి జగనన్నని చూద్దామని ఒకవైపు జగనన్న పాలన చెప్పిన మాట చెప్పినట్టుగా చెప్పిన దానికంటే ఎక్కువగా చేసిన నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా? పేదోని బతుకులు బాగుపడాలంటే, ఇప్పుడు బాగుపడిన దానికంటే ఇంకా మెరుగ్గా కావాలంటే, ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే జగనన్న కావాలని ప్రతి ఒక్కరూ ఇంత గొప్పగా సక్సెస్ చేశారు. మరి రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో కోడూరు, రాజంపేట, రాయచోటి, పీలేరు, తంబాలపల్లి, మదనపల్లి, పొంగునూరు ఈ పార్లమెంట్లో 7కి 7 వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధించి 7 మంది ఎమ్మెల్యేలుగా మిథునన్న ఎంపీగా గెలవడానికి నిదర్శనమే నిన్న జరిగిన సభ. మరి ఈ సభని 54 పంచాయతీల్లోన 35 వార్డుల్లోన మరి సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, పంచాయతీ వార్డు మెంబర్లు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, జేసీఎస్ మండల కన్వీనర్లు అయితేనేమి, మార్కెట్ యార్డ్ చైర్మన్లు అయితేనేమి, సింగిల్ విండో చైర్మన్లు అయితేనేమి, మదనపల్లి మున్సిపాలిటీలో ఉన్న చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు వీరందరి దగ్గర కూడా సభని చాలా చక్కగా ఒక ప్లాన్ చేసుకొని మమ్మల్ని నడిపించి ఇంత గొప్ప ఎత్తున సక్సెస్ కావడానికి దీని వెనుక మా సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ గవర్నర్లైన మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మా యొక్క నరేష్ కుమార్ రెడ్డి గారు, మరి మా అందరికి కూడా బాధ్యతలు పెట్టి మా సోదరి షమీమ్ అస్లాం గారికి, అదేవిధంగా మా సోదరి మరి మనోజ్ రెడ్డమ్మ గారికి, ఉదయ్ కుమార్ గారికి, మాకు అందరూ కూడా వర్క్ డివైడ్ చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్త నీట్గా సభకు ఎండలో రావాలి, తిరిగి వారు క్షేమంగా పోవాలని. నిన్న నాయకుడు చూడండి, నాయకుడు అంటే అలాగ ఉండాలి. ప్రజలను ఎప్పుడు ఓటర్లుగా చూసుకునేవాడివి కాకుండా సొంత మనుషులుగా చూసుకున్నాడు. జగనన్న ముగింపు అయినాక కూడా జాగ్రత్తగా ఇంట్లోకి చేరండి అంటే ప్రజల పట్ల ఆ విధంగా విశ్వాసము, నమ్మకము, ప్రేమ ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి.